ఎక్కువగా సెల్ఫ్ ఐడెంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇతరుల గురించి తను తెలుసుకొని ఉంటాడు. ఓకేనా, తనకి ఏం అవసరం, తన యొక్క అవసరాలు, తన యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ రికగ్నైజ్డ్. ఓకే, హీ విల్ ఐడెంటిఫై హిమ్సెల్ఫ్. ఓకే, తనకి ఏం అవసరం, తనకి సమస్య ఏంటిది, ఏ విధంగా సాల్వ్ చేసుకోగలగాలని కెపాసిటీ కలిగి ఉంటారు. ఓకేనా, ఇవన్నీ సొంత అవసరాలు, సమస్యలు, లక్ష్యం అన్నీ కూడా తెలుసుకోగానే ఇవన్నీ కూడా మానసికంగా ఆరోగ్యవంతుని ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు. ఓకే, నెక్స్ట్ మనిషి అతని ఆత్మ నిగ్రహం, ఏదైనా కోపం వచ్చినా కూడా అణుచుకోగలుగుతారు. భావోద్వేగుల సమతుల్య కలిగి ఉండి కోపం వచ్చినా కూడా తట్టుకోగలుగుతారు. సమస్యల ఒత్తిడిలను, ఆవేదనలను తట్టుకొని జ్ఞానంతో సమస్య పరిష్కారం కలిగి ఉంటారు. ఇంతమంది చెప్పాను కాబట్టి వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ సమస్య ఏంటిది, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు సమస్యను పరిష్కరించుకునే దిశగా వాళ్ళు ప్రయాణం చేయగలరు. నెక్స్ట్ మన సామాజిక కొలమానం అంటే సోషల్ డైమెన్షన్, మంచిగా లేక క్షేమంగా ఉండుట. కాబట్టి వ్యక్తులకు మధ్య, సమాజంలో ఇతర సభ్యులకు మధ్య సామరస్య సమైక్యత కాబట్టి వ్యక్తికి మధ్య, అదేవిధంగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి మధ్య, అంటే ఒక పేషెంట్ ఇంకొక పేషెంట్ తోటి, అదేవిధంగా ఒక పేషెంట్ సమాజంలోనూ అందరితో మంచి సంబంధం కలిగి ఉండడం. ఓకేనా, అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఇది మామూలుగా చూసినట్టయితే ఇది వ్యక్తి. ఈ వ్యక్తి అనేవాడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో, పేషెంట్ ఇంకొక వ్యక్తితో, అదేవిధంగా ఇతరులతో మంచి సంబంధం కలిగి ఉండడం. ఓకేనా, ఇది కాబట్టి వ్యక్తికి మధ్య సంబంధ బాంధవ్యులు, పరిమాణం, నాణ్యత, సమాజంలో పాలు పంచుకునే విస్తృతి. కాబట్టి వాళ్ళతో ఎవరితో కమ్యూనికేట్ అవుతున్నతో, ఎవరితో ఇవన్నీ కూడా అతను పాలు పంచుకొని షేర్ చేసుకోగలుగుతాడు. ఒక వ్యక్తి సామాజిక నైపుణ్యతలో పెద్ద సమాజంలో ఒక వ్యక్తిగా తాను చూచుకునే సామర్థ్యము మరి సామాజిక విధులు నిర్వర్తిస్తారు. ఆధ్యాత్మిక కుల పరిమాణం. ఓకేనా, అంటే మానసికంగా ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్, దేవుని ముందు భయభక్తులు కలిగి ఉండడం అన్నట్టు. ఓకేనా, సమగ్ర దృక్పథం లేక సంపూర్ణ ఆరోగ్యం. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు, అన్ని మీద హోప్స్ వదిలేసి దేవుని దగ్గర వెళ్ళి దేవుని మీద ఆధ్యాత్మిక నమ్మకం కలిగి ఉండడం, జీవితం యొక్క విలువలను తెలుసుకోవడం, దేని ద్వారా, దేవుని నమ్మడం ద్వారా జీవితం యొక్క వాళ్ళ చేతుల దేవుని నాశనం చేయకుండా దేవుని మీద నమ్మకం కలిగి ఉండడం. వ్యక్తి జీవిత అర్థం ఆలోచించి దాని ఉద్దేశం చేరు ప్రయత్నం. ఓకేనా, అర్థమవుతుందా? మామూలుగా ఆధ్యాత్మికంగా ఏంటిదంటే పురాతన కాలంలో ఓల్డెన్ డేస్లో ఏదైనా తప్పు చేస్తే ఏంటిది లెప్రసీ ఇలాంటి వ్యాధులు వచ్చేవని నమ్మకంగా ఉండేది. కాబట్టి తప్పు చేసి దేవుడు శిక్షిస్తాడు అనే నమ్మకము ఒక ఆధ్యాత్మికంగా వాళ్ళ బ్రెయిన్లో ఫిక్స్ అయి ఉండేది. కాబట్టి తప్పు చేయడానికి వెనకాడేవారు. ఓకే, కాబట్టి ఈ విధంగా తెలుసుకొని దాని దిశగా ప్రయాణించే వ్యక్తి తన యొక్క జీవిత అర్థం ఆలోచించి దాని ఉద్దేశం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, ఇది ఆధ్యాత్మిక పరిమాణం అని. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఉద్వేగకుల పరిమాణం అంటే ఎమోషనల్ డైమెన్షన్స్. ఇవన్నీ కూడా ఈ భావోద్వేగ అదేవిధంగా ఏంటంటే మానసిక రెండు కూడా ఒకదాంతో సంబంధం కలిగి ఉంటుంది. ఎందుకంటే మనసులో ఉన్న భావాలను వ్యక్తీకరించే దేని ద్వారా, ఎమోషన్స్తో. ఇప్పుడు సంతోషం ఉందంటే మనం లోపల సంతోషం మరి ఎవరు గమనిస్తారు? వి విల్ ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ like happiness by laughing. If you have the any like sad, we will express in the form of tears. Okay, బాధ ఉన్నట్టే కన్నీళ్ళ ద్వారా, సంతోషం ఉంటే నవ్వడం ద్వారా ఓకే మనం ఎక్స్ప్రెస్ అంటే భావోద్వేగం అన్నట్టు. ఓకే, ఇవన్నీ కూడా ఒకే అంశంగా మానసిక మరియు భావోద్వేగ పరిమాణంలో ఒకే అంశంగా దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. మనసులో ఉన్న భావాలను ఎమోషన్స్గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు. ఓకే, నెక్స్ట్ వనిస మానసిక ఆరోగ్యం తెలుసుకుంటా, అర్థం చేసుకుంటా. ఓకేనా, కాబట్టి మానసికంగా వ్యక్తిగా అర్థం తెలుసుకుంటే ఇవన్నీ కూడా చాలా అవసరం. ఆవేశపూరిత భావావేశ సంబంధ ఆరోగ్యం అనగా అనుభూతిని పొందు శక్తి లేక మనసులో మెదులు భావన. ఓకే, అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మామూలుగా ఏం లేదు, మానసిక భావోద్వేగ రెండు ఒకదానితో సంబంధం కలిగి ఉంటే మనసులో ఉన్న భావాలను ఈ భావాల ద్వారా మనం వ్యక్తీకరిస్తాం. కోపం, సంతోషం, ఆనందం, అనుభూతి అన్నీ కూడా. ఓకే, వృత్తిపరమైన కులపరిమాణం అంటే ఏంటిది? మామూలుగా వృత్తి లేక మానవుడి యొక్క లక్ష్యాలకు, సామర్థ్యాలకు, పరిమితులకు అనుగుణంగా మలుచుకునేది ఒకటి ఏంటిదంటే, కాబట్టి మామూలుగా ఆడవారికి పెళ్లి కావాలి, మగవారికి జాబ్ ఉండాలి అనేది ఒక సంఘం యొక్క నిర్ణయించింది అన్నట్టు. ఓకేనా, అంటే సమాజంలో ఒక గుర్తింపు అనేది. కాబట్టి ఇక్కడ ఏంటిది? వృత్తిపరమైన కులపరిమాణం. కాబట్టి కొంతమంది అన్నీ ఉన్నా కూడా జాబ్ లేకపోవడం ద్వారా కూడా చాలా రకాలుగా వాళ్ళు కుంగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వ్యక్తి యొక్క భౌతిక, మానసిక ఆరోగ్య అభివృద్ధి దీనిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మానసికంగా, భౌతికంగా ఆరోగ్యంగా ఉన్నా కూడా జాబ్ లేనట్టయితే ఏమవుతుంది? దాని యొక్క అభివృద్ధి అనేది దీనిపై ప్రభావం చూపిస్తుంది. ఓకే, కాబట్టి వ్యక్తి యొక్క లక్ష్య సాధన, స్వానుభవం, సంతృప్తిని, ఆత్మగౌరవం ఇవన్నీ జాబ్ ఉంటేనే మనకు ఒక సాటిస్ఫాక్షన్, ఒక ఆత్మగౌరవం, మన యొక్క సంతృప్తి, ఒక లక్ష్య సాధన అనేది మనకు వస్తుంది. ఇప్పుడు వొకేషనల్ డైమెన్షన్స్ అంటే మనకు ఒక వృత్తిపరమైన జాబ్ ఉన్నట్టయితే మనకు ఆటోమేటిక్గా ఏమొస్తుందంట, మనకు ఒక లక్ష్యం అనేది ఉంటుంది, ఒక సాధన ఉంటుంది, ఒక సంతృప్తి అనేది, ఒక ఆత్మగౌరవం అనేది మనకు ఆటోమేటిక్గా పెరుగుతుంది అని అర్థం. ఓకే, అదేవిధంగా పదవి విరమణ పొందినప్పుడు, పదవి కోల్పోయినప్పుడు దీని యొక్క ప్రాముఖ్యత అనేది అంటే బయటకు తెలిసిపోతుంది. అతను
ఏంటిది వృత్తిపరంగా ఆరోగ్యంగా ఉన్నాడా లేదని ఏ విధంగా తెలుసుకోగలుగుతాం మనము? సడన్గా జాబ్ కోల్పోయినప్పుడు, పదవి విరమణ అయినప్పుడు అతని యొక్క భావం అనేది, అతని యొక్క ఏంటిది ఎమోషన్స్ అనేవి బహిర్గతం అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్. ఓకే, ఇప్పటివరకు మనం డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్ అని డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ ఇస్ డిటర్మినెంట్స్ ఆఫ్ అంటే ఆరోగ్యంలో నిర్ణయించే అంశాలు. ఓకేనా, ఆరోగ్యం నిర్ణయించే అంశాలు అంటే ఆరోగ్యం అనేక కారణంలో ఫలితము అని అర్థం. ఓకేనా, ఆరోగ్యం అనేది ఇక్కడ ప్రభావితం చేయక ఆరోగ్యం వ్యక్తి లోపల నుండి లేక అతను ఆమె నివసించే సమాజం నుండి అయి ఉండొచ్చు. కాబట్టి ఓకే, ఆరోగ్యమును మామూలుగా ఏ విధంగా కొలుస్తామో, ఏ విధంగా గుర్తిస్తామో మన ఇంతవరకు డైమెన్షన్స్ కూడా పరిమాణంలో మనం తెలుసుకున్నాము. ఓకేనా, అదేవిధంగా ఆరోగ్యమును నిర్ణయించే అంశాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఏ విధంగా అంట వ్యక్తి లోపల నుండి లేక అతడు లేదా ఆమె సమాజం నుండి నివసించే సమాజం నుండి కూడా అయి ఉండవచ్చు. ఓకేనా, కాబట్టి ఒక వ్యక్తి అనేవాడు వ్యాధికి గురి అవ్వడానికి 2 ప్రధానమైన కారణాలు ఉంటాయి. 2 అని కాదు, 2-3 ప్రధానమైన కారణాలు మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ జన్యు సంబంధమైనవి, పరిసరముల సంబంధమైనవి అని చెప్పుకోవచ్చు. ఓకేనా, కాబట్టి ఇప్పటివరకు మనం ఏమనుకోం, ఆరోగ్యమును నిర్ణయించే అంశాలు అనేవి ముఖ్యంగా అతడు నివసించే ప్రదేశం లేదా అతని గురి అవ్వడానికి 2 ప్రధానమైన కారణాలు అనేవి ఆధారపడి ఉంటాయంట. ఒకటి జన్యుపరమైనవి, ఇంకోటి పరిశ్రమ సంబంధమైనవి. కాబట్టి జన్యు సంబంధమైన అంటే ఏమీ లేదు, భౌతిక మరియు మానసిక లక్షణములు అనేవి గర్భధారణ సమయంలోని జన్యు లక్షణాలతో నిర్ధారించబడింది. కాబట్టి తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఒక వారసత్వంగా జన్యు కుటుంబం యొక్క లక్షణాలు అనేవి ఓకే జీన్స్ ద్వారా రావడం అన్నట్టు. ఓకే, జన్యు లక్ష్యములచే అతనికి ఎలాంటి కలరు, రోగమే కాదు, దాని యొక్క ఆకారము, కలరు, అతని యొక్క అలవాట్లు అన్నీ కూడా జన్యు లక్షణములచే నిర్ధారించబడుతుంది. ఓకేనా, కాబట్టి ఆ గర్భధారణ తర్వాత మార్పు చేయలేనిదై ఉంటుంది. ఓకేనా, కాబట్టి గర్భధారణ తర్వాత అయ్యో నా హైట్ వద్దు ఆ బాబు అలా అనడానికి ఏముండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా గర్భధారణ సమయంలోనే జన్యు లక్షణంలోనే నిర్ణయించబడి ఉంటుంది. కాబట్టి గర్భధారణ తర్వాత మనకి ఎలాంటి మార్పు చేయడానికి అయితే అవకాశం అనేది ఉండదు. కొన్ని వ్యాధులు అనేవి జన్యు సంబంధమైన, కాబట్టి ఏంటప్పుడు మామూలు బుద్ధిమాంద్యం, మెంటల్ రిటార్డేషన్, ఓకే, షుగర్ అనేది, లేదా గుండె సంబంధమైన వ్యాధులు, కొన్ని క్యాన్సర్స్, ఇవన్నీ కూడా జన్యు సంబంధమైనవి. కాబట్టి ఆరోగ్య స్థితి కొంతవరకు జన్యు నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మెరుగైన ఆరోగ్య జీవనం అనేది ఓకే, మామూలుగా ఇక్కడ ఏంటిదంటే మామూలు ఆరోగ్యం నిర్ణయించే అంశాలు ఏంటిదంటే వ్యాయామం, ఆహారం, నిద్ర, ఒత్తిడి ఇవన్నీ కూడా మనకు తగ్గిస్తుందండి. కాబట్టి మనకు మెరుగైన ఆరోగ్యము మనము మెయింటైన్ చేయాలంటే మనకు వ్యాయామం ఉండాలి, ఎక్సర్సైజెస్, మంచి నిద్ర, మంచి రెస్ట్, స్లీప్, ఓకే, ఒత్తిడి తగ్గించుకోవడం, ఇవే కాకుండా ఆయుష్, యోగా, యునాని, సిద్ధ హోమియోపతి ఇవన్నీ కూడా అలోపతి కాకుండా ఇవి వాడడం ద్వారా కూడా మనం ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అదేవిధంగా వివిధ వ్యాధి రూపాలను నివారించడం, ఏదైతే మనకు ఏ రూపంలో ఏవైతే ఉన్నాయో అవి నివారించాలి, చికిత్స తీసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రవర్తన మరియు సమాజ సాంస్కృతిక పరిస్థితులు అని అంట. ఓకేనా, కాబట్టి ఇదంతా మనకు అవసరం లేదు, కానీ ఒక్కసారి మీరు చూసుకుంటే ఒక సామాజిక విలువలని మామూలుగా ఏంటంటే ఇక్కడ జన్యుపరమైనవి అనుకున్నాం. కాబట్టి ఈ జన్యుపరమైనవి గర్భధారణ సమయంలో జన్యు లక్ష్యంతో నిర్ధారించబడి ఉంటుంది. ఇవి మార్పు చేయడానికి అవకాశం అయితే ఉండదు. ఇవన్నీ మామూలుగా వాళ్ళు ప్రవర్తించే ఒకే పద్ధతి లేదా వైఖరి, వాళ్ళు నడిచే విధాన పద్ధతులు, వాళ్ళు అవలంబించే అలవాట్లు, సామాజిక విలువలు, అంటే ఒక్కొక్క సమాజం ఇప్పుడు హిందూ, ముస్లిం కాకుండా కుల మత ప్రకారంగా చూసినట్టయితే, ఒక కులాల ప్రకారం చూసినట్టయితే మామూలుగా ఏమనుకున్నాము ఎస్సీ, ఎస్టీ, ఓకే, అదేవిధంగా మామూలు లంబాడీస్, ఓకే, చాలా రకాలుగా క్యాస్ట్ ప్రకారంగా మనం ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి సామాజిక విలువలు అనేవి ఓకే బిడ్డ యొక్క ఆరోగ్యాన్ని నిర్ధారణ చేస్తాయి. ఒక తల్లిదండ్రులు, సమవయస్కులు, స్నేహితులు, తోబుట్టువులు, పాఠశాల, ప్రజా ప్రసార మాధ్యమాల ద్వారా నేర్చుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా దాని నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా ఆరోగ్యం వృద్ధి చెందింది. కాబట్టి అనేక ఆరోగ్య సమస్యలను అభివృద్ధి చెందిన దేశాలలో ఓకే, కాబట్టి ఈ అనేక రకాల ఆరోగ్య సమస్యలు అనేవి 2 విధాలుగా మనం చెప్పుకోవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక విధంగా ఉన్నాయి, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా. కాబట్టి ఇండియా ఈజ్ ద డెవలపింగ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ. ఇండియా ఈజ్ ద డెవలపింగ్ కంట్రీ. మనకి ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మన భారతదేశం కూడా ఒకటే. కాబట్టి ఇక్కడ చూడండి, అభివృద్ధి చెందిన దేశాల్లో ఏమున్నాయంటే ఎక్కువగా ఓకే ఇవన్నీ గుండె సంబంధమైన, రక్తనాళాలకు సంబంధించిన ఉబకాయం, ఒబేసిటీ, ఊపిరితిత్తుల క్యాన్సర్, నాడి సంబంధమైన వ్యాధులు, మధుమేహం, ఇవన్నీ కూడా వారికి ఎందుకంటే మంచి అంటే వాళ్ళు మంచి సెటిల్ అయి ఉంటారు. కాబట్టి అన్నీ కూర్చొని తినడమే, టెన్షన్ అని కాదు, కూర్చొని తినడమే, వాళ్ళకి ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోవడం ద్వారా అనేక రకమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళు జీవించే జీవన శైలితో సంబంధం కలిగి ఉంటాయి. నెక్స్ట్ అభివృద్ధి చెందిన దేశం ఇండియా. కాబట్టి ఎక్కువగా ఇండియాలో మన బీదరికము, అమాయకత్వం, పరిసరాల పరిశుభ్రత లోపించడం, వ్యక్తిగత శుభ్రత లోపించడము, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దాని ద్వారా ఏమిటంటే లోపించిన పరిసరాల పరిశుభ్రత లోపించడం ద్వారా, పోషకాహార లోపాల ద్వారా, వ్యక్తిగత శుభ్రత లోపించడం ద్వారా ఓకే మన ప్రాథమికంగా ఉన్న అంటే ముందుగానే కొన్ని అలవాట్లు ఉన్న మన ఇంటి చుట్టూ ఉన్న పిల్లలు ఏ విధంగా అలవాట్లు ఉంటాయి, పిల్లలు అవే నేర్చుకోవడం,
ఇప్పుడు టొబాకో స్మోకింగ్, ప్యాన్ చూయింగ్, డొక్క, ఓకే ఏమంటాం ప్యాన్ చూయింగ్, ఓకే స్మోకింగ్, ఆల్కహాలిజం, ఇవన్నీ అలవాట్లు కూడా ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ఓకే ఆచార సాంస్కృతిక అలవాట్లు, వ్యాధులు, చావు, మూఢనమ్మకాలు, ఇవన్నీ కూడా ఈ జీవన శైలినివి అని హానికరమైనవి. ఓకేనా, అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఏమవుతుంది, ఇవన్నీ కూడా మన యొక్క ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి కొన్ని జీవనశైలు ఆరోగ్యంని కొన్ని మంచి అలవాట్లు, ఒక ఎక్సర్సైజ్ చేయడము, యోగా, మెడిటేషన్, ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొన్ని మూఢనమ్మకాలు కావచ్చు, కొన్ని అలవాట్లు, ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని కుంగదీస్తాయి. ఓకే, అవి ఏమన్నా చాలినంత పోషక కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా, మంచి నిద్ర, వ్యాయామం, అంటే మన శరీరానికి ఎంత అవసరమే అంత ఆహారం తీసుకోవడం, మంచి నిద్రపోవడం, మంచి వ్యాయామం, ఇవన్నీ తీసుకోవడం ద్వారా మనం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఓకే, మనం చూసినట్లయితే పరిసరంలో మొట్టమొదటిసారిగా హిపోక్రటిస్ అని పరిసరమునకు రోగమునకు గల సంబంధం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. శీతోష్ణ స్థితి, నీరు, వాటర్. కాబట్టి శీతోష్ణ స్థితి అనగానే వాతావరణాన్ని బట్టి వ్యాధులు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, కలుషితమైన నీరు ద్వారా, కలుషితమైన గాలి ద్వారా కొన్ని వ్యాధులు. కాబట్టి ఓకే, వన్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్ ఈజ్ ద ఎన్విరాన్మెంట్ ద్వారా కూడా, ఎన్విరాన్మెంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కలుషితం అవడం ద్వారా వ్యక్తులకు అనారోగ్యం గురే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, పెటన్ కేఫ్రన్ జర్మన్ శాస్త్రవేత్త రోగమునకు పరిశ్రమలకు మధ్య గల సంబంధం వివరించాడు. ఓకే, ఏంటంటే ఇక్కడ పరిశ్రమలు బహిర్గతమైనవి, అంతర్గతమైనవి వివరించాడు. ఇక్కడ హిపోక్రటిస్ అనేవి ఏంటిది, పరిశ్రమలకు రోగమునకు మధ్య గల సంబంధమే. ఓకే, ఇది ఇవన్నీ కూడా అదేవిధంగా ఇక్కడ ఏంటి, పరిశ్రమలకు అదేవిధంగా రోగం మధ్య గల సంబంధం, అవి ఏంటి, బహిర్గతమైనవి, అంతర్గతమైనవి. కాబట్టి ఇక్కడ అంతర్గతమైనవి చూద్దాం. ప్రతి కణమునకు, అవయవ వ్యవస్థకు మరియు వ్యవస్థలోని సామరస్య విధి నిర్వహణకు సంబంధించి. కాబట్టి మన కణంలో ఉన్న అవయవ వ్యవస్థకి ఇవన్నీ ఏదైనా సామరస్య విధి నిర్వహణ సంబంధించి. కాబట్టి అవి కరెక్ట్గా ఉంటే అవి కరెక్ట్గా ఉంటాయి. మనకి లోపం ఉన్నట్టయితే దాని ద్వారా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఓకే, బహిర్గత మానవుడు పుట్టిన తర్వాత వేటికి గురి అవునో లేదా సంబంధం కలిగి ఉన్న వాటి ద్వారా అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? ఓకే, లోపల ఉన్నట్టు అవయవాల సమన్వయం ద్వారా. ఓకే, ఇక్కడ నేను బహిర్గత అంటే బయట అతను ఏదైతే కలుషితమైన నీటి ద్వారా కావచ్చు, కలుషితమైన గాలి ద్వారా కావచ్చు, ఓకే హౌసింగ్ సరిగ్గా లేకపోవడం ద్వారా అంటే వేడితో సంబంధం కలిగి ఉంటే వాటి ద్వారా వ్యాధికి గురే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, అదేవిధంగా మానవుని ఆరోగ్యము మరియు వ్యాధికి అవకాశం ఇచ్చిన ఏదైనా అంశం కావచ్చు. కాబట్టి కొంతమంది అంటువ్యాధి నిపుణులు ఏమంటున్నారు, అంటువ్యాధి నిపుణులు ఎపిడెమాలజిస్ట్ అంటే ఏం లేదు, స్టడీ అబౌట్ ద డిసీజ్ అమంగ్ ద పాపులేషన్. ఓకే, జనాభాలో ఉన్న వ్యాధుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసే శాస్త్రవేత్తలు ఏమంటారంటే ఎపిడెమాలజిస్ట్ అంటారు. ఓకేనా, కాబట్టి ఇతను ఏమన్నాడు, వ్యక్తిగత పరిశ్రమలను మైక్రో లేక గృహ పరిశ్రమలకు సంబంధించిందని అన్నాడు. ఓకేనా, కాబట్టి ఇక్కడ వ్యక్తి నివసించే విధానం మరియు జీవన శైలి, ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత అలవాట్లు, పొగ తాగడం, మద్యం సేవించడం, మందులు వాడడం, వృత్తి వాతావరణం, సామాజిక ఆర్థిక పరిస్థితులు, ఒక పరిశ్రమలు దాన్ని నివసించే వారి భౌతిక, మానసిక, సాంఘిక సంక్షేమంపై ప్రత్యక్ష ప్రభావం కలిగి ఉంటుంది. ఓకేనా, మామూలుగా ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు కొన్ని కోల్ మైన్స్లో పనిచేస్తారు, సిమెంట్ కంపెనీలో, పేపర్ మిల్, ఇవన్నీ పనిచేయడం ద్వారా దాని ద్వారా వచ్చిన రిలీజ్ అని ఏమైతే ఎమిట్స్ ఉంటాయో అవి లోపల పీల్చుకోవడం, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ కానీ, తర్వాత నిమోనియా కానీ, ఇంకా అస్తమా కానీ, ఇంకేదైనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా వ్యక్తి యొక్క అలవాటు. ఓకే, పరిశ్రమలో ఉండే గాలి కలుషితమైనప్పుడు దాన్ని పీల్చుకోవడం ద్వారా వ్యాధికి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి కలుషితమైన నీరు, ఆహారం, అపరిశుభ్రమైన పరిసరాల వల్ల అనారోగ్యానికి గురే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ సామాజిక ఆర్థిక పరిస్థితులు. ఇక్కడ సామాజిక ఆర్థిక పరిస్థితులు అంటే ఏంటి, ఆర్థిక స్థితి అంటే ఏంటి, ఎకనామికల్గా మనిషి జీవించే సంవత్సరాల పెంపుదలకు, జీవన నాణ్యతను అభివృద్ధి చేయటకు ఆర్థిక ప్రగతి ప్రధాన కారణం. కాబట్టి మనం మంచి జీవన శైలిని, మనం మంచి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలంటే మనం ఆర్థికంగా బలంగా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మనము ఆటోమేటిక్గా ప్రగతి అనేది సాధించడానికి కారణం అవుతుంది. ఓకేనా, అదే కొనుగోలు శక్తి, జీవన ప్రమాణము, నాణ్యత, కుటుంబం యొక్క పరిమాణం, వ్యాధి ప్రతిరూపం, సమాజం ప్రవర్తన, ఇవన్నీ కూడా ఆర్థిక స్థితిని, అంటే మనం ఫైనాన్షియల్గా ఆర్థికంగా స్ట్రాంగ్గా బలంగా ఉన్నట్టయితే మన వ్యాధి నుంచి మనం పోరాడి బయటికి రాగలుగుతామని అర్థం. ఓకేనా, సంపద లేక సమృద్ధి లేకు కూడా వ్యాధికి దోహదం చేయను. ఇంకా ఉండే నాళంలో జబ్బులు మరియు మధుమేహం, ఉపయకాము, ఇవన్నీ కూడా. ఓకేనా, అర్థమవుతుంది. సామాజిక పరిస్థితులు ప్రధానమైన కారణం ఇవన్నీ కూడా. ఓకే, ఇవి కూడా ఓకే. మామూలుగా సంపద ఫైనాన్షియల్గా మనం ఆర్థికంగా లేకపోవడం ద్వారా కొనుక్కునే స్తోమత లేక, తినే స్తోమత లేకపోవడం ఇతర వ్యాధులకు గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎడ్యుకేషన్ అంటే విద్య. కాబట్టి ఆరోగ్యము ప్రభావితం చేయ ప్రధానమైన వాటిలో రెండవది విద్య. కాబట్టి స్త్రీ యొక్క విద్య, పేదరికము, పోషకాహార లోపము, అనారోగ్యం, ఇవన్నీ కూడా మనం. ఓకే, కాబట్టి అధిక శిశువు మరియు పిల్లల మరణముల నిష్పత్తులను ఇవన్నీ నిరక్షరాస్యత సైకిల్గా వచ్చాయి. కాబట్టి విద్య అనేది కూడా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆరోగ్యం నిర్ణయించే అంశాల్లో సెకండ్ ఏంటిదంటే ఫస్ట్ మన
స్థితి అనుకోండి. కాబట్టి ఫైనాన్షియల్గా మనం ఆర్థికంగా ఉన్నట్టయితే మనకి ఏదైనా వ్యాధి వచ్చినా కూడా హాస్పిటల్ వెళ్ళగలుగుతాం, మనీ పే చేయగలుగుతాం, టెస్టులు చేయించుకుని ట్రీట్మెంట్ వాడగలుగుతాం. కాబట్టి ఆటోమేటిక్గా మన యొక్క ఆరోగ్య ప్రగతిని మనం మెరుగుపరచుకోగలుగుతాం. ఓకే, సెకండ్ వన్ ఇస్ ఏంటిదంటే మనం విద్య. ఓకే, సరైన అవగాహన లేకపోవడం, సరే చదువుకోవడం, నిరక్షరాస్యత వల్ల పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలకి ఎలా ఉంచాలి, ఓకే వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా ఒక కుటుంబాన్ని ఏ విధంగా లీడ్ చేయాలని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఏంటిది అధిక శిశువు మరియు పిల్లల మన నిష్పత్తులు ఇవన్నీ నిరక్షరాస్యత సైకభావిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య సౌకర్యం ఎలాగున్నప్పటికీ ఆరోగ్యంపై బీదరికం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందంట. ఓకేనా, కాబట్టి ఇండియా యొక్క శిశు మరణాల నిష్పత్తి ఎంత 57. అక్షరాస్యతలో మొదటి స్థానంలో ఉన్న కేరళలో శిశు మరణాల సంఖ్య ఎంత 15. ఒక ఇండియా యొక్క శిశు మరణాల నిష్పత్తి 57 అయితే కేరళలో అక్షరాస్యత స్థానం మొదటి స్థానంలో ఉన్న కేరళలో మాత్రం 15. ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉంది, చదువుకోగలిగారు, వెల్ డెవలప్డ్ నాలెడ్జ్ ఉంది. కాబట్టి వాళ్ళన్నీ ముందుగానే వచ్చిన వాటిని వాళ్ళ అవగాహన చేసుకొని అర్థం చేసుకొని ముందుగానే అన్ని ప్రివెంట్ ఆస్పెక్ట్స్ అనేవి తీసుకోగలుగుతారు. కాబట్టి పిల్లల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా, ఇంత తక్కువ శిశు మరణకు కారణంలో ప్రధానమైనది స్త్రీ యొక్క విద్య. నెక్స్ట్ వన్ ఇస్ వృత్తి, ఆక్యుపేషన్ అనుకున్నాం. కాబట్టి ఓకే, ఈ లాభకరమైన ఇచ్చటి పనిలో ఉద్యోగం కలిగి ఉండే స్థితి ఆరోగ్యం ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా జాబ్ ఉన్నట్టయితే మనం అన్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం. మన యొక్క అవసరాలు అనేది మనం గుర్తించగలిగి మన అవసరాలు అనేది మనము ఏంటిది తీర్చుకోగలుగుతాం. ఓకేనా, నిరుద్యోగం అనేది సాధారణ అనారోగ్యం మరియు మరణం అను సంఘటనలు సూచించారు. కాబట్టి నిరుద్యోగం అనేది అనారోగ్యానికి మరణానికి కూడా దారితీస్తుంది. కాబట్టి వృత్తి అనేది మన యొక్క స్థాయిని పోగొట్టుకోవడమే కాక మానసిక నష్టంలో కలిగిన. కాబట్టి వృత్తి అనేది ఇక్కడ నెగిటివ్ పాయింట్, మన పాజిటివ్ కాదు. వృత్తి లేకపోవడం ద్వారా మన యొక్క రాబడిని స్థాయిని పోగొట్టుకోవడం, ఓకే సామాజిక మానసిక నష్టంలో కలగడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థ మనం చూసినట్టయితే ఆరోగ్యం దేశం యొక్క రాజకీయ వ్యవస్థ సంబంధం కలిగి ఉంటున్న వనరుల కేటాయింపు. అంటే ఏవైతే మనకు అవసరం ఉంటుందో అవన్నీ అవసరమై ఉంటుంది. ఓకే, పని వారిని నియమించే విధానము, మ్యాన్ పవర్ పాలసీ, సాంకేతిక ఎంపిక, సమాజంలోని వివిధ తరగతుల వారికి ఆరోగ్య సేవల లభ్యత, బలహీనంగా ఉన్న సామర్థ్యం లేని ఆరోగ్య విధానములను మార్చవలన నిర్దిష్టమైన సమాజంలోని సామాజిక రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. కాబట్టి ప్రజలు నివసించి పనిచేయ పరిశ్రమలో ఆరోగ్య ప్రమాదం తొలగించవలన సామాజిక ఆర్థిక రాజకీయ చర్యలు అవసరమై ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటిదంటే ముఖ్యంగా మనం ఆరోగ్యాన్ని నిర్ణయించేవి ఓకే సాంఘిక ఆర్థిక అదేవిధంగా విద్యయే కాకుండా పొలిటికల్ పవర్, ఒక రాజకీయ వ్యవస్థ కూడా సంబంధం కలిగి ఉంటుంది. ఎందుకంటే మనకి పొలిటికల్ పవర్ ఉన్నట్టయితే పొలిటికల్గా ఉన్నట్టయితేనే కొన్ని నిధులు అనేది వారి ద్వారా నిధులు రావడం, నిధులతోనే మనము కొన్ని అవసరాలు అనేది మనం తీర్చుకోగలుగుతాం అనేది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇస్ ఆరోగ్య సేవలు. ఈ ఆరోగ్య సేవలు అనేవి హెల్త్ సర్వీసెస్, వ్యాధి చికిత్సలు, అనారోగ్య నివారణ మరియు ఆరోగ్య అభివృద్ధి, వ్యక్తిగత మరియు సమాజ సేవల విస్తృత రూపంలో ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఆరోగ్య సేవలు అంటే ఏమనుకున్నాం మనము వ్యాధి యొక్క చికిత్సలు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాధి యొక్క తగ్గట్టు చికిత్స తీసుకోవడం, అనారోగ్యాన్ని నివారించుకోవడం, ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం, వ్యక్తిగత మన సమాజ సేవలను విస్తృత రూపంలో ఇవన్నీ కూడా. ఓకేనా, ఆరోగ్య సేవల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంట ప్రజల ఆరోగ్య స్థాయిని అభివృద్ధి చేయుట హెల్త్ సర్వీసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా, ప్రజల ఆరోగ్య స్థాయిని అభివృద్ధి చేయుట. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటిది మామూలు ఎగ్జాంపుల్స్ దేని ద్వారా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మనం అభివృద్ధి చేయవచ్చు. ఓకే, వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ద్వారా, ఓకే వ్యాక్సినేషన్ టీకాల ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్కరికి మన వ్యాధులను నివారించవచ్చు. ఒక రక్షిత మంచినీటి సరఫరా ద్వారా నీటి ద్వారా వచ్చి సంభవించే వ్యాధులను మరణాలను మనం నివారించవచ్చు. అదేవిధంగా మాతాశిశు సంరక్షణ ద్వారా శిశువు మరియు పిల్లల యొక్క తల్లి మరియు పిల్లల యొక్క మరణాల రేటును మనం తగ్గించిన వారం అవుతాం. ఓకేనా, అదేవిధంగా ఈ ఆరోగ్య సేవలు అని మన ప్రజల యొక్క ఆరోగ్యం మెరుగుదిద్దే యొక్క ముఖ్య ఉద్దేశం అనుకున్నాము. ఒక వీటి ద్వారా మనం కొన్ని వ్యాధులు నివారించవచ్చు అనుకున్నాం. కాబట్టి అసలు ఈ ఆరోగ్య సేవలు అనేది ఏ విధంగా ఉంటేనే మనం ఈ యొక్క వ్యాధులు నివారించగలుగుతాం. కాబట్టి ఏ విధంగా ఉండాలంటే సమర్థవంతంగా ఉండాలి. సమాజము మరియు దేశంకు అందుబాటులో ఉన్న ఖరీదులో భరించగలిగినవి ఉండాలంట. ఓకేనా, ఒకవేళ అవసరం లేకపోతే ఒక హాస్పిటల్లో ఒక మెడిసిన్ లేదనుకోండి ఏం చేస్తాం, బయటికి వెళ్ళి కొనుక్కొని రావాలి. కాబట్టి కొనుక్కోవడానికి కూడా సమాజంలో ఉన్న ప్రజలు కూడా అవసరమైన వారికి దాని యొక్క ఏంటిది ఆ యొక్క ఖరీదుని భరించగలిగే స్టేజ్లో ఉండగలగాలి. ఓకేనా, సమర్థవంతంగా ఉండాలి. ఓకే, సమాజం మరియు దేశంలో అందుబాటులో ఉన్న ఖరీదులు భరించగలిగే ఉండాలి. అందరూ కూడా ఓకే చెప్పగలరు, అందరు సాటిస్ఫై అవ్వాలి. ఓకే, సమాజం ఆమోదయోగ్యమైనదిగా ఉండాలి. సమాజం యొక్క చివార్లకు చుట్టుప్రక్కల కూడా చేరుతూ అందరినీ కూడా ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్, తర్వాత ఇంకేమనుకో ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంస్ ఉన్నారు, ఇంకా విలేజ్ హెల్త్ గైడ్స్ ఉన్నారు, ఆయా వాళ్ళు వీళ్ళందరి ద్వారా కూడా సమాజంలో ఉన్న చుట్టుప్రక్కల కూడా వెళ్తూ వాళ్ళకు హోమ్ విజిట్స్ గృహ సందర్శనం చేస్తూ వాళ్ళకి అవసరాలు వాళ్ళకి ప్రాబ్లమ్స్ తెలుసుకొని
వాళ్ళకు ఏంటిది వాళ్ళకి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా మనం వెళ్ళినట్టయితే ఈ యొక్క హెల్త్ సర్వీసెస్ అనేవి సక్సెస్ఫుల్గా అయ్యి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఓకేనా. అదే వీటన్నిటిని కలిపి ఏమన్నారంట, సమాన పంపిణీ చేయబడాలి. కాబట్టి కులము మతం అనే భేదం లేకుండా అందరికీ సమానంగా పంపిణీ చేయబడాలి. వీటన్నిటిని కలిపి ఏమంటే ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అనేవి పిలువబడుతుంది. కాబట్టి ఇవి అన్నీ మెరుగైన ఆరోగ్యములకు మార్గంగా చూడబడుచున్నవి. ఓకే. మామూలుగా మనం చూసినట్టయితే చూడండి ఇక్కడ, ఓకే, ఇక్కడ జనాభా యొక్క మామూలుగా మనం ఇప్పటివరకు ఏమనుకున్నాం, మనం ఇక్కడ వరకు ఏమనుకున్నామంటే ఆరోగ్య సేవలు అయిపోయింది. ఓకే. ఆరోగ్య సేవ సమర్థవంతంగా ఆమోదయోగ్యంగా అందరూ భరించగలిగే స్టేజ్లో పంపిణీ చేయడం ఇవన్నీ మనం అనుకున్నాం. అదేవిధంగా జనాభా యొక్క వయసు పైబడుచున్న ప్రజలు ఎఫ్ ఇది. కాబట్టి ఇంకో కారణం అంటే ఇవి కూడా ఆరోగ్యాన్ని నిర్ణయించే అంశం అన్నట్టు. కాబట్టి జనాభాలో ఇక్కడ చూసినట్టయితే మనము ఓకే, జనాభా 2020 సంవత్సరం అంటే ప్రపంచంలో 1 బిలియన్ లేక 100 కోట్ల ప్రజలు 60 సంవత్సరాల పైన ఉంటారంట. ఓకేనా. మామూలుగా ఇప్పుడు ఏంటి ప్రజెంట్గా 2021. ఓకే, 2020 ప్రకారంగా ఎంత పాపులేషన్ ఉందో మనం చూద్దాము. మామూలుగా మీ యొక్క టెక్స్ట్ బుక్ ప్రకారంగా 2020 వరకు మన ప్రపంచంలో ఎంత అంట 100 బిలియన్ పాపులేషన్ ఉన్నా కూడా అందులో ఓకే లేక 100 కోట్ల ప్రజలు అనేది 60 ఇయర్స్ పై వయస్కులు ఉంటారంట. మరియు దీనిలో 2/3 వంతు వృద్ధులు అభివృద్ధి చెందిన దేశాల్లో నివసిస్తారు. 2/3 వాళ్ళంతా ఎంతమంది అంట అభివృద్ధి చెందిన దేశాల్లో నివసిస్తారు. మామూలుగా చూసినట్టు 2021 ఎస్టిమేషన్ సర్వే ప్రకారంగా మనం చూసినట్టు ఇండియా పాపులేషన్ ఎంత 1,39 ఓకే బిలియన్ పాపులేషన్ అనేది మనం గమనించవచ్చు. ఓకేనా. 1,33 ఓకే 1.392 బిలియన్స్. ఓకే, అవంతా కూడా గ్రోత్ రేట్ అంటే పెరుగుదల రేటు చూసినట్టయితే 1.1. ఓకే. నెక్స్ట్ బర్త్ రేట్ ఎంతమంది పుడుతున్నారు. ఓకే, 1000 మంది పుడితే అందులో 18.2 బర్త్స్ అనేవి ఉన్నాయంట. ఓకే. ఎల్డర్లీ పాపులేషన్ అంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు 138 బిలియన్ ఉంటారు 2021. ఓకేనా. 67 మిలియన్ మెన్ అయితే 71 ఉమెన్. ఓకేనా. ఇందులో ఏంటంటే ముఖ్యంగా 34 మిలియన్ ఎల్డర్లీ పర్సన్ వాజ్ సీన్ ఇన్ 2021. ఓకేనా. మామూలుగా 34 మిలియన్ వాళ్ళు వృద్ధ వయస్కులు అనేవాళ్ళు 34 మిలియన్స్ ఉంటే అందులో ఓవర్ ద పాపులేషన్ సెన్స్ ఆఫ్ 2021లో ఇంత పాపులేషన్ అనేది మనకు కనిపిస్తుంది వృద్ధులది. అదే ద నెంబర్ ఆఫ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డిక్రీజ్ బై 56 మిలియన్ బై 2021. ఓకేనా. 2021కి 34 మిలియన్ వృద్ధులు ఉంటే 2031 కల్లా 56 మిలియన్ పాపులేషన్ అనేది ఈ వృద్ధులతోని ఆక్రమించి ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా 6.57% ఓవర్ 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్. కాబట్టి 6.7 వాళ్ళకి ఎంత ఉంటారంట 65 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి దీన్ని బట్టి చూసింది అంటే ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఓకే జనాభా కలిగి ఉన్న ఒక పెద్ద దేశంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే సో దెర్ విల్ బి ఓవర్ 31 బిలియన్ ఎల్డర్లీ బై 2050. కాబట్టి 2050 కలిసి చూసినట్టు 31 మిలియన్స్ ఉంటారంట. ఓకే. 60+ పాపులేషన్ అకౌంటెడ్ ఫర్ ది 8.6 పాపులేషన్ అవుతుంది. కాబట్టి మామూలుగా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 8.6 పాపులేషన్ ఉంటారంట. ఓవరాల్గా చూసినట్టు 103 మిలియన్ ఎల్డర్లీ పీపుల్ అనేది మన భారతదేశంలో ఉన్నారు అని అర్థం. ఓకే. కాబట్టి ఇక్కడ అనేక దేశంలో వృద్ధులు పూర్వం కంటే మెరుగైన ఆరోగ్యాన్ని అనుభవించుకుంటారు. కాబట్టి ఇంత పాపులేషన్ మనము వృద్ధులతోనే చిన్నపిల్లలతోనే ఆక్రమించి ఉన్నా కూడా ఓల్డెన్ డేస్తో కంపేర్ చేస్తే వాళ్ళకి ఇప్పుడు మెరుగైన ఆరోగ్యం అనేది అనుభవిస్తున్నారు. ఓకేనా. అదేవిధంగా జనాభాలో వృద్ధుల గురించి కొంచెం ఆందోళన. వాళ్ళకు వృద్ధులు అనేవారు మెరుగైన వైద్య సదుపాయాలు ఆరోగ్య సేవలు అందించుకున్నప్పటికీ కూడా ఎందుకనగా వాళ్ళ దీర్ఘకాలిక వ్యాధులు ఉండడం, ఇప్పుడు షుగరు, బీపీ, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ ఇవన్నీ దాని గురించి ఒక టెన్షన్. కొంతమంది నడవలేక డిసేబిలిటీ. ఓకేనా. దౌర్బల్యం, ఓకే అంగవైకల్యము, ఓకే ఇవన్నీ ద్వారా వాళ్ళకు కొంచెం ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరికి ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ అనేది చూపవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ లింగం. ఓకే. కాబట్టి జెండర్ 1990 శకంలో ఏంటంటే మామూలుగా స్త్రీ సంబంధిత సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ అనేది చూపబడిందంట. 1990 శకంలో ఏం చేశారంట స్త్రీ సంబంధిత సమస్యలపై ప్రత్యేక దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ది ఓన్లీ స్త్రీ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఓకే. 1993లో స్త్రీ ఆరోగ్యంపై ప్రత్యేక అధికార బృందం అనేది స్థాపించబడింది. కాబట్టి ఈ బృందం వాళ్ళు ఏం చేశారు, ఏం డిస్కస్ చేశారంటే ఈ బృందం అంతా స్త్రీ యొక్క సమస్యల గురించి డిస్కస్ చేయడమే కాకుండా పోషణ గురించి, పునరుత్పత్తి ఆరోగ్యం గురించి, అంటే ఏబుల్ టు కన్సీవ్ ద చిల్డ్రన్ పిల్లల్ని కనే యోగ్యత కలిగి ఉండే ఆరోగ్యం గురించి, అదేవిధంగా హింస యొక్క పర్యవసానం అంటే ఏంటిదంటే ఓకే సెక్స్ డిటర్మినేషన్ బిఫోర్ ద డెలివరీ ఆఫ్ ది బేబీ. ఓకే. డెలివరీకి ముందే లింగ నిర్ధారణ అంటారు. ఓకేనా. ఆడపిల్ల వద్దనుకున్న వాళ్ళు ఆడపిల్ల అనగానే దాన్ని హింసించడం, చంపివేయడం, అబార్షన్స్కి వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా చేయకూడదు అని. ఓకేనా. వృద్ధాప్యం, అదేవిధంగా జీవన శైలి, ఓకే వాతావరణం ఇవన్నీ కూడా. ఓకే. నెక్స్ట్ వన్స్ ఇవన్నీ స్త్రీల అవగాహన పెంపొందించి ప్రోత్సహించి. నెక్స్ట్ వన్స్ ఇతర అంశాలు అదర్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఇన్ఫర్మేషన్ సమాచారము, కమ్యూనికేషను,
ఒకప్పుడు కష్టతరమైన వైద్య సమాచారం సులువుగా తక్షణమే పొందడానికి సాంకేతిక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి తర్వాత కమ్యూనికేషన్ పాస్ చేయడానికి అదేవిధంగా అనేక విధాలుగా అడ్వాన్స్ టెక్నాలజీ సాంకేతిక శాస్త్రం అభివృద్ధి అనేది ఎక్కువగా ఉండడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేయడం అనేక వ్యాధులు ఎన్ని రకాల వ్యాధులు ఉన్నా కూడా ఒక పరిశోధకుల యొక్క నాలెడ్జ్ తోటి అదేవిధంగా అనేక అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సాంకేతికత డెవలప్ అవడం ద్వారా కొంతవరకు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆస్కారం అయితే ఉంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ దానికంటే ముందుగా మనం డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్ గురించి మరి ఒకసారి చిన్న డయాగ్రామ్ చూద్దాం మనం. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నాం కానీ పర్సనల్ హెల్త్ ప్రాక్టీసెస్, కాంపింగ్ స్కిల్స్ అండ్ ఇన్కమ్, సోషల్ స్టేటస్, సాంఘిక ఆర్థిక స్థితి, సోషల్ సపోర్టు, ఎంప్లాయ్మెంట్ అండ్ వృత్తిపరమైన వర్కింగ్ కండిషన్స్, ఫిజికల్ ఎన్విరాన్మెంట్, భౌతిక, అదేవిధంగా ఎడ్యుకేషన్, విద్య, హెల్దీ చైల్డ్ డెవలప్మెంట్, ఇంతవరకు మనము లింగ నిర్ధారణ గురించి సమయంలో బయాలజీ అండ్ జెనెటిక్ ఎండోర్మెంట్, హెల్త్ సర్వీస్, ఆరోగ్య సర్వీసెస్, ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని నిర్ణయించే అంశాలు. సో నెక్స్ట్ మనము ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. కాబట్టి నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్రైమరీ హెల్త్ కేర్. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ యొక్క యూనిట్లో ఈ యొక్క సబ్ యూనిట్లో ఏంటిదంటే ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్ ఇంపార్టెంట్, డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్ ఇంపార్టెంట్, అదేవిధంగా ప్రైమరీ హెల్త్ కేర్ ఇది కూడా చాలా ఈ 3 క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందులో 2 మార్క్స్ క్వశ్చన్స్కి అయితే మామూలుగా హెల్త్ డెఫినేషన్ ఆఫ్ హెల్త్ అడుగుతూ ఉంటారు. ఈ 3 అయితే చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ వీ విల్ సీ ద వన్ బై వన్. ప్రైమరీ హెల్త్ కేర్ ప్రాథమిక ఆరోగ్య పరిచర్య అంటే ఏంటో మనం చూద్దాం. 1978 సంవత్సరంలో యునైటెడ్ సోవియల్ రష్యా యుఎస్ఎస్ఆర్లోని ఆల్మా ఆటా ఒక సంస్థ అంటే అంతర్జాతీయ కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒక ఆల్మా ఆటా జరిగిన ఒక సదస్సులో అంతర్జాతీయ సదస్సు అన్నట్టు అంటే వాళ్ళందరూ కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి దే ఆర్ డిస్కస్డ్ రిగార్డింగ్ ది ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ గురించి డిస్కస్ చేసినప్పుడు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అనేది వాళ్ళ ఒక డెఫినేషన్ అవగాహన అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇవి ఏంటంటే ముఖ్యంగా ప్రపంచంలోని వ్యక్తులకు అందుబాటులోనూ ఆమోదయోగ్యంగాను దేశము మరియు సమాజం భరించగలిగిన మూల్యంతో వారి పూర్తి భాగస్వామ్యం ద్వారా లభింపచేయు ఆవశ్యకమైన ఆరోగ్య సంరక్షణ అర్థం. కాబట్టి ఏదైతే మనం హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆ యొక్క సర్వీసెస్ అనేవి అందుబాటులో ఉండాలి, వాళ్ళకి సాటిస్ఫై అవ్వాలి. ఒకవేళ డబ్బులు లేకపోతే మెడిసిన్స్ లేకపోతే మనం భరించగలిగే స్టేజ్లో ఉండాలి. దానికి హాస్పిటల్ మనకు మంచి భాగస్వామ్యం కలిగి ఉండాలి. సో ఇవన్నీ ఉన్నట్టయితే మనం దాన్ని ఆరోగ్య సంరక్షణ అన్నారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అంటే ఏంటిదంటే ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశం నుండి తక్కువ అభివృద్ధి చెందిన అన్ని దేశంల వరకు సమానంగా చట్టబద్ధత కలిగి ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశం నుండి తక్కువగా అభివృద్ధి చెందిన అన్ని దేశంల వరకు సమానంగా చట్టబద్ధత కలిగి ఉంది. ఇక్కడ అలా కలిగి ఉంది. అదేవిధంగా ముఖ్యమైన అంశాలు ఏంటిదంటే 8 అంశాలు అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఏంటిదంటే ఆరోగ్య సమస్యల గురించి డిస్కస్ చేయడము, మరి దాన్ని ఏ విధంగా నివారించాలి, వాటిని ఏ విధంగా ప్రివెంట్ చేయడం, ఏ విధంగా కంట్రోల్ చేయడం, నివారణ నియంత్రిత పద్ధతుల గురించి. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ ఆల్మాటా డిక్లరేషన్ ద్వారా 1978లో సోవియట్ ద్వారా రష్యా సోవియట్ల ప్రభుత్వం ఏర్పాటు చేయబడిన యొక్క సదస్సులో ఈ యొక్క 8 అంశాలు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందులో 8 అంశాలు ఆరోగ్య సమస్యల గురించి, వాటిని ఏ విధంగా నివారించాలి, వాటిని ఏ విధంగా నియంత్రించడం. నెక్స్ట్ వన్ ఇస్ ద సరైన పోషణ, మెరుగైన ఆహార సరఫరా, ప్రాథమిక పారిశుద్ధ్యం, సరైన పోషణ, మెరుగైన ఆహార సరఫరా, అదేవిధంగా ప్రాథమిక పారిశుద్ధ్యం, సంపూర్ణ సురక్షిత మంచినీటి సరఫరా, కుటుంబ నియంత్రణతో కలిపి మాతా సంరక్షణ, కుటుంబ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్, తల్లికి బిడ్డకు కావాల్సిన ఆరోగ్య సంరక్షణ పద్ధతులు, అవసరాలు, అదేవిధంగా ప్రధానమైన అంటువ్యాధులకు కావాల్సిన టీకాలు, వ్యాక్సినేషన్స్, ఒక ప్రాంతంలో సంభవించిన జాడ్యముల నివారణ మరియు నియంత్రణ, సాధారణమైన రోగములకు మరి గాయములకు సరైన చికిత్స, అవసరమైన మందుల ఏర్పాటు, ఇవన్నీ కూడా 8 అంశాలు అనేవి ఆల్మాటా డిక్లరేషన్ ద్వారా ఏర్పాటు చేయబడిన 8 అంశాలు అనేవి. నెక్స్ట్ వన్ సూత్రములు. సమానంగా పంపించడం, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, సమాజం పాల్పంచుకోవడం, సమాజం అంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్, అంతర విభాగాలు ఇంటర్సెక్టల్ కోఆర్డినేషన్, తగిన సాంకేతిక, అప్రాపర్ టెక్నాలజీ, నివారణపైన సాంకేతిక అంటే నివారణపైన దృష్టి సారించడం, ఫోకస్ ఆన్ ది ప్రివెన్షన్. ఇవన్నీ కూడా ముఖ్యమైన సూత్రాలు. ఈ యొక్క సూత్రాల ద్వారా మనం చేసినట్లయితే ప్రతి ఒక్కరు మనము ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, ప్రాథమిక ఆరోగ్య పరిచయం మనం ఫుల్ఫిల్గా అందించిన వారం అవుతాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా సమానంగా పంపిణీ చేయడం, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటే సరఫరా, ఈక్వల్గా అంటే కుల మత భేదం, ధనిక భేద అంటే భేదం లేకుండా అందరి సమానంగా సరఫరా చేయడం. అర్థమవుతా కావాలని నోట్స్ చూసుకోండి. ఇక్కడ ఏంటంటే గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం, గొప్ప భేద, ధనిక భేద, మిడిల్ క్లాస్ అలాంటివి ఏవి లేకుండా అందరికీ సమానంగా
పంపిణీ చేయడం. ఓకే, అర్థమవుతుందా ఈ విధంగా. సో నెక్స్ట్ కమింగ్ టు ద ఇక్కడ ఏంటిది, గ్రామీణ ప్రాంత ప్రజలకు నగర మురికి వాళ్ళ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఓకే, ఎందుకంటే నగరాలలో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉండడం ద్వారా వాళ్ళకి మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. సో వేరే ఇఫ్ విల్ సీ ద లైక్ గ్రామీణ ప్రాంతాల మురికి వాళ్ళ స్లమ్ ఏరియాలు చూసినట్టు వాళ్ళ ప్రజలు తీవ్రంగా నష్టపోతాయి, ఎందుకంటే అందుబాటులో లేకపోవడం ద్వారా దీన్ని సామాజిక అన్యాయంగా పిలువబడుతుంది. కాబట్టి ఇక్కడ ఏంది, ఎవరైతే ప్రజలు నష్టపోతున్నారో వారికి ఎక్కువ మందికి సేవలు చేరలేకపోవడం ప్రధానమైన కారణం. అంటే ఏంటంటే సేవలు అందుబాటులో లేకపోవడం, యాక్సెసిబిలిటీ అందుబాటులో లేకపోవడం, సాధ్యమైనంత వరకు ప్రజలు ఇంటి వద్ద తీసుకొని వెళ్ళుట. ఓకేనా, ఇక్కడ ఏంటంటే అంటే సేవలు అందుబాటులో లేకపోవడం దీనికి ప్రధానమైన కారణం. మామూలుగా ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ ముఖ్య లక్షణం ఏంటిదంటే సేవలు అనేవి సాధ్యమైనంత వరకు ప్రజలు అనేది ఇంటి దగ్గర తీసుకొని వెళ్ళుట. ఓకేనా, ఇవన్నీ కూడా. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే సమాజం పాల్పంచుకుంటే సమాజ భాగస్వామ్యం అంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్. ఓకే, ఏదైతే గవర్నమెంట్ అయితే ఇంప్లిమెంట్ చేస్తుందో, ఏదైతే అమలు పరుస్తుందో ప్రజలు కూడా అందులో భాగస్వాములై దాన్ని వినియోగించుకొని ఉన్నట్టయితే దాని యొక్క ఆ యొక్క సర్వీసెస్ యొక్క విలువ అనేది తెలుసు. ఓకేనా, కాబట్టి మనం ఏదో వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడు అందరూ అందులో భాగస్వామ్య విజయవంతం చేయగలగాలి. ఓకేనా, అది ముఖ్యం. కాబట్టి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతపై ఆధారపడకుండా వ్యక్తులు, కుటుంబంలో మరియు సమాజం వారి సొంత ఆరోగ్యం మరియు సంక్షేమ యొక్క అభివృద్ధిలో పాత్ర వహించడం అనేది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ ముఖ్యమైన భాగం. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ వస్తుంది, ఓకే సర్పంచ్ వస్తారు, అంటే ఇతరుల మీద ఆధారపడకుండా ఎవరికి వారు సమన్వయం అవ్వాలి, అంటే పార్టిసిపేషన్ భాగస్వామ్యం అవ్వాలి. భాగస్వామ్యం వారికి ప్రాబ్లమ్స్ తెలుసుకొని అవి తీర్చే విధంగా దిశగా ప్రయాణించాలని అర్థం. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, స్థానిక సమాజం యొక్క పాత్ర లేకుండా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ ప్రపంచమంతా సాధించలేమని దేశంలోని సంతోషపరచడం. కాబట్టి ఇక్కడ మన యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఏ ప్రోగ్రామ్ అయినా కూడా సక్సెస్ఫుల్ కాదు. కాబట్టి ఏ ప్రోగ్రామ్ అయినా సమాజ భాగస్వామ్యం కాబట్టి సమాజంలో ఉన్న ప్రజలందరూ గవర్నమెంట్ అందించే ప్రతి సేవలో పాల్గొని అవి విజయవంతంగా మనము యూటిలైజ్ చేసుకున్నప్పుడు, ఉపయోగించుకున్నప్పుడే ఆ యొక్క సర్వీసెస్కి ఉపయోగం అనేది చైతన్యం అనేది ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ కూడా ఆరోగ్య సేవల ప్రణాళిక, ఆరోగ్య సేవల ఆచరణలో పెట్టుట, నిర్వహించడం, మనీ గురించి, ఎక్విప్మెంట్స్ గురించి వీటిని ఆధారపడే ప్రయత్నం కొనసాగించాలి. ఓకేనా, అదేవిధంగా కొన్నిసార్లు డబ్బు, మ్యాన్ పవర్, ఇవన్నీ ఎక్విప్మెంట్స్ కూడా ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అంతర విభాగంలో సమన్వయత. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఇంటర్సెక్టల్ కోఆర్డినేషన్. ఇంటర్ అంటే మధ్యలో, అంతర. కాబట్టి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అంశములు కేవలం ఆరోగ్య శాఖ ద్వారా మాత్రమే అందజేయబడలేవు అని సత్యం గ్రహించారు. కాబట్టి మనం ఒక ముద్ద అన్నం తినాలంటే ఈ 5 డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్స్ ఈ 5 అనేవి 5 డిపార్ట్మెంట్స్ అనకంటే విభాగాలు, 5 విభాగాలు ఉన్నాయి. కాబట్టి ఒక పని సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఈ 5 విభాగాలు ఏకమైతేనే వీ కెన్ గెట్ ద కంప్లీట్ ఫుడ్ ఇన్ టు అవర్ బాడీ. ఓకేనా, కాబట్టి మనము అదేవిధంగా కాబట్టి మన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అంశంలు అనేవి సక్సెస్ఫుల్ అవ్వాలి, ప్రాథమిక ఆరోగ్య పరిచర్యలు దాని యొక్క లక్ష్యం సాధించాలంటే కేవలం ఆరోగ్య శాఖ ద్వారా మాత్రమే అది అందజేయబడలేవు. కాబట్టి అదనంగా జాతీయ మరియు సామాజిక అభివృద్ధికి సంబంధించిన ఇతర యొక్క అంశాల యొక్క సహకారం అనేది కూడా చాలా అవసరం. ఓకే, ప్రత్యేకంగా వ్యవసాయము, పశుపాలన, ఆహారం, పరిశ్రమలు, విద్య, గృహము, ప్రజా సౌకర్యం, సమాచారం, ఇతర శాఖలన్నీ కూడా ఓకే. కాబట్టి ఇవన్నీ కూడా పాత్రలు కలిగి ఉన్నాయి. కాబట్టి మార్చుడు బలమైన ఇవన్నీ కూడా అవసరం అవ్వాలంటే మనకు కొన్నిసార్లు పొలిటికల్ పవర్ కూడా అవసరమై ఉంటుంది. ఓకేనా, ఓకే. అదేవిధంగా నీటి ద్వారా ఓకే ఇవన్నీ కూడా కొన్ని ఏంటిదంటే ఇక్కడ మామూలుగా నీటి కాలుష్యం, అతిసార వ్యాధి నివారించడానికి ఓకే. తర్వాత సేఫ్ వాటర్ సప్లై ఓకే. ఇవన్నీ కూడా సేఫ్ వాటర్ సప్లై అనే గ్రామీణ ప్రాంతాలు ఉందంటే మన పంచాయతీ అంటారు, పట్టణ ప్రాంతాలు ఉన్నదాన్ని మున్సిపాలిటీ అంటారు. ఇవన్నీ కూడా ఒక ఆరోగ్య శాఖ ద్వారానే కాకుండా మున్సిపాలిటీ సహాయంతో విద్య సమన్వయ సహకారం అనేది మనకు అవసరం. ఓకేనా, ఇది ఒకటి ఏంటిది ఫస్ట్ నీటి సమస్యలను అదేవిధంగా అంటువ్యాధి నివారించడానికి పంచాయతీ, మున్సిపాలిటీ సహకారము, విద్య సమన్వయ అవసరం అనేది అవసరం. ఇంటర్ సెక్టరల్ కోఆర్డినేషన్ అంతర విభాగంలో సమన్వయం అని అర్థం. నెక్స్ట్ వన్ ఇస్ ఏంటిదంటే పోషకాహార లోపం నివారించడానికి. కాబట్టి వీరికి ఇక్కడ ఐసిడిఎస్ సహకారం కావాలి, పిల్లల సంక్షేమ శాఖ అవసరం కావాలి. కొన్నిసార్లు ప్రభుత్వం కాకుండా ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, కేర్ అంటే కోఆపరేటివ్ అసిస్టెన్స్ రిలీఫ్ ఫర్ ఎవ్రీవేర్ అంటారు. ఇవన్నీ కొన్ని ఏజెన్సీస్ అన్నట్టు సంస్థలు. ఈ యొక్క సంస్థల యొక్క సమన్వయంతో పోషకాహార లోపాలను మనం నివారించడానికి వీలు. కాబట్టి ఒక్కరే మనము సాధించలేము, ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఎక్కువ పొలిటికల్ పవర్ అవసరం ఉంటుంది, ఎక్విప్మెంట్ అవసరం, ఇన్స్ట్రుమెంట్స్ అవసరం, ఇవన్నీ అవసరం. అంటే ఇతర యొక్క శాఖల సమన్వయం కూడా మనకు అవసరం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇంటర్ సెక్టరల్ కోఆర్డినేషన్.
నెక్స్ట్ వన్ ఇస్ తగిన సాంకేతికత, అప్రోప్రియట్ టెక్నాలజీ. కాబట్టి శాస్త్రీయంగా గురి అనేదిగా స్థానిక అవసరాలను మలుచుకోవడానికి ఉపయోగించడానికి. ఓకే, కాబట్టి ఇప్పుడు చాలా చాలా మనకు వస్తున్న వ్యాధులకు అప్రోప్రియట్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నది కాబట్టి అనేక రకాల వ్యాధులను కూడా మనం ఈజీగా మనం నివారించగలుగుతున్నాం. ఓకేనా, కాబట్టి కొన్ని హాస్పిటల్ పెద్ద విలాసమైన హాస్పిటల్స్, ఓకే, అవి తగిన రీతిలో అదేంటి కట్టబడి జాతీయ ఆరోగ్య బడ్జెట్లో అంటే కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్లో మంచిగా నిర్మించడం ద్వారా, దాని ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండడం ద్వారా, అందులో ఉన్న సాంకేతిక టెక్నాలజీ ద్వారా ఓకే అధునాతన వ్యాధులను కూడా నివారించగలుగుతున్నాం. ఓకేనా, అలాంటిది అన్నట్టు. ఓకే, అదేవిధంగా ఇవి కూడా చౌకనే శాస్త్రీయంగా ఇవన్నీ కూడా ప్రజలందరూ అందుబాటులో ఉండే విధంగా ఖరీదైన పరికరముల వాడకము పద్ధతులకు సాంకేతిక నైపుణ్యత వాడినప్పుడు కొంచెం తగిన విధంగా ఉండాలని అర్థం. ఓకేనా, అప్రోప్రియట్ టెక్నాలజీ అంటే ఏది వాడినా కూడా ఎంత సాంకేతికత డెవలప్ అయినా కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తగిన విధంగా వాళ్ళు భరించగలిగే విధంగా ఉండాలనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. సో లాస్ట్ వన్ ఇస్ ఓఆర్ఎస్. అంటే ఇక్కడ ఏం సమాజం యొక్క ఆరోగ్య సమస్య పరిష్కరించే ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ విద్య అంటే నాణ్యమైన ఆలోచన. ఓఆర్ఎస్ అంటే ఈ కలరా వ్యాధులను డయేరియా వ్యాధులను నివారించడానికి ఓఆర్ఎస్ ప్రిపరేషన్ అనేది, తర్వాత ఆరోగ్యశ్రీలను ప్రజల వద్దకు తీసుకొని వెళ్ళటానికి ఆలోచన, బేసిక్ హెల్త్ సర్వీసెస్, ఇంటిగ్రేటెడ్ హెల్త్ సర్వీసెస్, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, ఇవన్నీ ప్రజల వద్దకే వెళ్ళి మనం సర్వీసెస్ అందజేయడం. ఓకే, ప్రజల ద్వారా ప్రజల చేతిలో ఉన్నదన్న కాన్సెప్ట్ అది తగిన విధంగా మనకు అవగాహన కలిగింది. లాస్ట్ వన్ ఇస్ నివారణ పైన దృష్టి సారించడం, ఫోకస్ ఆన్ ది ప్రివెన్షన్. కాబట్టి ఇక్కడ ఏంటి, ఇక ప్రైమరీ హెల్త్ కేర్ అండ్ ప్రివెన్షన్కి ప్రాముఖ్యత ఇవ్వబడింది. కాబట్టి అన్నీ కూడా మనం ఏది అయినా కూడా మనం ఏమనుకున్నాం, ఓకే ప్రైమరీ హెల్త్ కేర్ దాంట్లో మామూలుగా 8 అంశాలు ఉన్నాయి, ప్రిన్సిపల్స్ అయితే 5 వరకు ఉన్నాయి. ఫస్ట్ ఏంటిది మామూలుగా కమ్యూనిటీ పార్టిసిపేషన్, ఓకే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, అదేవిధంగా మనం కమ్యూనిటీ పార్టిసిపేషన్, ఇంటర్సెక్టరల్ కోఆర్డినేషన్, అప్రోప్రియట్ టెక్నాలజీ, ఫోకస్ ఆన్ ది ప్రివెన్షన్. ఓకే, ఇవన్నీ కూడా ఇంటర్సెక్టరల్ కోఆర్డినేషన్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైన నివారణపైన దృష్టి సారించాలి. ఓకే, వ్యాధులు నయం చేయడం కన్నా నివారించడం ముఖ్యమైన ప్రజలకు అవగాహన కల్పించాలి. ఓకేనా, ఎందుకంటే కమ్యూనిటీ అంటేనే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి వ్యాధులు వచ్చిన తర్వాత బాధపడి హాస్పిటల్కి వచ్చేదానికంటే ప్రజలకు ఆరోగ్యం గురించి అవగాహన కల్పించి వాళ్ళకు ముందుగానే హాస్పిటల్ రాకుండా వాళ్ళకు గృహ సందర్శన ద్వారా వ్యాధులను గుర్తించి వాళ్ళకి నియంత్రణ మార్గంల గురించి అవగాహన కల్పించడమే ఈ కమ్యూనిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సో టిల్ నౌ ఐ డిస్కస్డ్ అబౌట్ ది ఓవరాల్ లైక్ హెల్త్, డెఫినేషన్ ఆఫ్ హెల్త్, కాన్సెప్ట్స్ ఆఫ్ హెల్త్, ఓకే నెక్స్ట్ డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్, డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్, అదేవిధంగా ప్రైమరీ హెల్త్ గురించి డిస్కస్ చేశాను. ఇది యూనిట్ 1లో ఉన్న సబ్ యూనిట్ ఇది. ఓకేనా, ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియోని చాలా లెంతీగా ఉందని నాకు తెలుసు, కానీ కొన్నిసార్లు లెంతీ అయినా కూడా పర్లేదు, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి లెంతీగా తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువగా మనకు నోట్స్ ఇచ్చేదానికంటే ఎక్స్ప్లెయిన్ చేసిన వింటేనే మనకు ఎక్కువగా రాయగలుగుతాం, ప్రాక్టికల్గా నాలెడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి. ఓకేనా, ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ పీపుల్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, జై హింద్, జై భారత్.